Hello guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డే 73 in 365 days, 365 vlogs. సో ఈరోజు వచ్చేసి చావా మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి అండ్ జెన్యూన్గా మీ రెస్పాన్స్ ఏంటో కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో తెలుసు కదా, యాజ్ యూజువల్ ముందే చెప్తున్నా. సో ఏ మూవీకి వెళ్ళినా కానీ నేనైతే రివ్యూ తీయడానికో అట్లయితే వెళ్ళను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి అయితే చూస్తా. చావా మూవీ అయితే అండ్ రెస్పాన్స్ కూడా నేను చూసింది అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో నేను కూడా మూవీని చూసి లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అందరినీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుని ఉండే. సో లైక్ థియేటర్ వచ్చేసి దిల్షుక్ నగర్లో ఉండే ఏషియన్ గంగా అనమాట. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. సో థియేటర్ ఏంటి ఎలా ఉందో కూడా అయితే మీ అందరికి చూపిస్తా. తెలిసిన వాళ్ళైతే ఓకే, బట్ సో తెలియని వాళ్ళ కోసం ఆ థియేటర్ ఎట్లుంటుందని అయితే కూడా చూపిస్తా. అండ్ స్పెషల్గా లైక్ రేపు February 19th శివాజీ మహారాజ్ బర్త్డే అనమాట. దానికన్నా ముందు లైక్ 18th ఈరోజు వెళ్తున్నా. సో నాకైతే ఫుల్ ఖుషి ఉంది. సో వెళ్దాము, చూసి మూవీ ఎట్లా ఉంది, నాకు ఎట్లా అనిపించింది, ఎవ్రీథింగ్ అయితే మీ అందరితో ఎక్స్పీరియన్స్ చేస్తాను. లెట్స్ గో గైస్. హే గైస్, ఫైనల్గా మూవీ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. అండ్ మూవీ గురించి అయితే చాలా అంటే చాలా మాట్లాడుకోవాలి. అండ్ ఇంతవరకు మీరు ఎవరైతే మూవీ చూడలేదో దగ్గరలో ఉన్న థియేటర్స్లో అయితే పక్కా వెళ్ళి చూడండి గైస్. ఇది ప్రమోషన్ కాదు. సో నేను ఏదైతే ఫీల్ అయినో అది కూడా మీ అందరూ ఫీల్ అవుతారని చెప్పేసి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మన హిస్టరీ అయితే అందరికీ తెలియాలి. అట్లీస్ట్ బుక్స్లో లేనివి థియేటర్కి ఇప్పుడిప్పుడు మన దాంట్లో కొంచెం ఎడ్యుకేట్ అయ్యి దానిపైన మూవీస్ వచ్చి లైక్ యాక్చువల్గా ఏం జరిగిందని మూవీలో చూపించడం. సో ఇవన్నీ లైక్ మళ్ళీ రావు అనమాట. సో వచ్చినప్పుడే ఇట్లాంటివి యూటిలైజ్ చేసుకోవాలి. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్కి అయితే వెళ్ళి చూడండి. సో అట్లా అనమాట. అండ్ ఆల్రెడీ లైక్ ఇంతకు ముందే నేను శివాజీ మహారాజ్ గురించి అలాగే సంభాజీ మహారాజ్ గురించి అయితే విన్నా అనమాట. అండ్ వాళ్ళకైతే హ్యూజ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది నాకు ఎప్పటికీ. లైక్ వాళ్ళ స్టోరీ ఎక్కడైనా శివాజీ మహారాజ్ ఎక్కడైనా మనం లైక్ స్టాచ్యూస్ ఉంటాయి కదా, అవి చూసినా కానీ చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది. అక్కడ ఆగి ఫస్ట్ ఆయన ఒక 2 సెకండ్లు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. నాకనే కాదు, మన ఇండియాలో ఉన్న భారత్లో ఉన్న అందరూ ఆయనకి హ్యూజ్ రెస్పెక్ట్ ఇస్తారు. సో దానిపైన సినిమా రావడం అనేది ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ కమింగ్ టు మూవీ, వికీ కౌశల్ సార్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనమాట. నిజంగా మనం సంభాజీ మహారాజ్ ఎట్లుంటాడో అప్పుడు మనం చూడలేదు, కానీ వికీ కౌశల్ లైక్ ఫేస్లో యాక్టింగ్లో మాత్రం చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో అది. అండ్ రష్మిక మందన కూడా అయితే చాలా మంచి యాక్ట్ చేసింది. మిగతా క్యారెక్టర్స్ అందరూ లైక్ ఈవెన్ లైక్ అతన్ని ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసిన అతను కూడా చాలా మంచిగా చేసి ఉండే. సో ఓవరాల్గా లైక్ మూవీ అయితే నాకు పిచ్చా నచ్చింది గైజ్. సో ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పట్లేదు, బట్ వాట్ ఐ ఫీల్ ఐ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై వే. సో అది. అండ్ అంతేకాకుండా లైక్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఆల్రెడీ మేము మూవీకి 5 minutes లేట్ వెళ్ళినాం అనమాట. ఫస్ట్ కొంచెం మిస్ అయినా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను హిందీకి వెళ్ళానమాట. బట్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే వాడు సబ్ టైటిల్స్ ఇచ్చిండు, సెకండ్ హాఫ్లో మాకు సబ్ టైటిల్స్ ఇవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం హిందీ ప్యూర్ హిందీ ఉంది. సో అది మధ్యలో నాకు కొంచెం అర్థం కాలేదు. హిందీ వస్తుంది, బట్ స్టిల్ 100% కాదనమాట వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడానికి. సో దానికి కొంచెం టైం పట్టేలోపు సీన్ అయిపోతుంది. సో అట్లా కొంచెం జరిగి కొంచెం కన్వర్జేషన్స్ అయితే మాకు ఏమైనాయో మధ్యలో అంత అర్థం కాలేదు. ఇది ఒక్కటే ఫ్లాస్ అనమాట. ఎవరైనా ఉంటే మ్యాక్సిమం అంటే హిందీ అర్థం కాని వాళ్ళు ఉంటే సబ్ టైటిల్స్ ఉన్న వాటికి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. బట్ కొంచెం సబ్ టైటిల్స్ లేకుంటే కొంచెం కొన్ని దగ్గర ఇబ్బంది అవుతుంది. నేను నాదే ఇబ్బంది పడ్డా అనమాట. సో అట్లా మీరు కాకుండా ఏమైనా తెలుగులో ఉంటే తెలుగులో వెళ్ళండి, సబ్ టైటిల్స్ ఉన్న హిందీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మీకు ప్యూర్గా హిందీ వస్తే హిందీ మూవీ ఆ మూవీ అయితే చూసేసేయండి.
సో ఇది గైజ్ ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్ గైస్.